ఓం శాంతి 17/12/2025 మధురమైన పిల్లలు, మీరు మనసా వాచా కర్మణ చాలా చాలా సంతోషంగా ఉండాలి. అందరినీ సంతోషపరచాలి. ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు. ప్రశ్న: డబల్ అహింసకులుగా తయారయ్యే పిల్లలు ఏ విషయాలలో అటెన్షన్ ఉంచాలి? జవాబు: అటెన్షన్ ఉంచాలి. 1. ఎవరికైనా దుఃఖం కలిగించే మాటలు నోటి ద్వారా వెలువడకూడదు. ఎందుకంటే మాటలతో దుఃఖం కలిగించడం కూడా హింసే. 2. మనం దేవతలుగా అవ్వబోతున్నాము, కావున నడవడిక చాలా రాయల్గా ఉండాలి. అన్నపానాదులు చాలా గొప్పగానూ ఉండకూడదు, చాలా తక్కువ రకంగానూ ఉండకూడదు. పాట: నిర్బలునితో బలశాలుని యుద్ధము. ఓం శాంతి. మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తున్నారు. మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి మరియు తండ్రిని స్మృతి చేయండి. అటెన్షన్ ప్లీజ్ అని అంటారు కదా, అలాగే తండ్రి అంటున్నారు. ఒకటేమో తండ్రి వైపు అటెన్షన్ పెట్టండి. తండ్రి ఎంత మధురమైన వారు! వారిని ప్రేమసాగరుడు, జ్ఞానసాగరుడు అని అంటారు. కావున మీరు కూడా ప్రియంగా తయారవ్వాలి. మనస వాచ కర్మణ ప్రతి విషయంలోనూ మీకు సంతోషం ఉండాలి. ఎవరికీ కూడా దుఃఖమునివ్వకూడదు. తండ్రి కూడా ఎవరినీ దుఃఖితులుగా చెయ్యరు. తండ్రి సుఖవంతులుగా చేయడానికే వచ్చారు. మీరు కూడా ఎవ్వరికీ ఏ రకమైన దుఃఖమును ఇవ్వకూడదు. అటువంటి కర్మలేవీ చేయకూడదు. మనసులో కూడా ఇలా రాకూడదు. కాని ఆ అవస్థ చివర్లో ఉంటుంది. ఈలోపు కర్మేంద్రియాలతో ఏదో ఒక పొరపాటు జరుగుతూ ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తే, ఇతరులను కూడా ఆత్మ సోదరునిగా చూస్తే అప్పుడిక ఎవరికీ దుఃఖమునివ్వరు. శరీరాన్నే చూడనప్పుడు ఇక దుఃఖమెలా ఇస్తారు? ఇందులో గుప్తమైన శ్రమ ఉంది. ఇదంతా బుద్ధితో చేసే పని. ఇప్పుడు మీరు పారసుబుద్ధి కలవారిగా అవుతున్నారు. మీరు పారసుబుద్ధి కలవారిగా ఉన్నప్పుడు మీరు చాలా సుఖాన్ని చూశారు. మీరే సుఖధామానికి యజమానులుగా ఉండేవారు కదా. ఇది దుఃఖధామము. ఇది చాలా సాధారణమైన విషయము. ఆ శాంతిధామం మన మధురమైన ఇల్లు. తర్వాత అక్కడి నుండి పాత్రను అభినయించడానికి వచ్చాము. దుఃఖపు పాత్రను చాలా సమయం అభినయించాము. ఇప్పుడిక సుఖధామంలోకి వెళ్ళాలి. అందుకే పరస్పరం ఒకరినొకరు సోదరులుగా భావించాలి. ఆత్మ ఆత్మకు దుఃఖమునివ్వలేదు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మలతో మాట్లాడుతున్నారు. ఆత్మే సింహాసనంపై విరాజమానమయ్యుంది. వీరు కూడా శివబాబా రథమే కదా. మేము శివబాబా రథాన్ని అలంకరిస్తున్నాము, శివబాబా రథానికి తినిపిస్తున్నాము అని కుమార్తెలు అంటారు. అప్పుడు శివబాబాయే గుర్తుంటారు. వారున్నదే కళ్యాణకారి తండ్రి. వారంటారు, నేను పంచతత్వాల కళ్యాణం కూడా చేస్తాను. అక్కడ ఎప్పుడూ ఏ వస్తువు ఇబ్బంది కలిగించదు. ఇక్కడైతే ఒక్కోసారి తుఫాను, ఒక్కోసారి చలి, ఒక్కోసారి ఒక్కొక్కటి జరుగుతూ ఉంటుంది. అక్కడైతే సదా వసంత ఋతువే ఉంటుంది. దుఃఖమన్న మాటే ఉండదు. అది ఉన్నదే స్వర్గము. మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేయడానికి తండ్రి వచ్చారు. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు, ఉన్నతోన్నతమైన తండ్రి, ఉన్నతోన్నతమైన సుప్రీం టీచర్ కూడా. కావున వారు తప్పకుండా ఉన్నతోన్నతంగానే తయారు చేస్తారు కదా. మీరే ఈ లక్ష్మీనారాయణలుగా ఉండేవారు కదా. ఈ విషయాలన్నింటినీ మీరు మర్చిపోయారు. వీటిని తండ్రే కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మీకు రచయిత మరియు రచనల గురించి తెలుసా అని
ఋషులు మునులు మొదలైన వారిని అడిగేవారు. అప్పుడు వారు తెలియదు తెలియదు అని అనేవారు. వారి వద్దే జ్ఞానం లేనప్పుడు ఇది మరి పరంపరగా ఎలా కొనసాగుతుంది? తండ్రి అంటారు, ఈ జ్ఞానాన్ని నేను ఇప్పుడు మాత్రమే ఇస్తాను. మీకు సద్గతి లభించిన తర్వాత ఇక జ్ఞానం యొక్క అవసరం ఉండదు. అక్కడ దుర్గతి జరగనే జరగదు. సత్యుగాన్ని సద్గతి అని అంటారు. ఇక్కడున్నది దుర్గతి. కాని తాము దుర్గతిలో ఉన్నారు అన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. తండ్రిని ముక్తిదాత, మార్గదర్శకుడు, నావికుడు అని గాయనం చేస్తారు. వారు విషయ సాగరం నుండి అందరి నావలను ఆవలి తీరానికి చేరుస్తారు. దానిని క్షీరసాగరమని అంటారు. విష్ణువును క్షీరసాగరంలో చూపిస్తారు. ఇదంతా భక్తి మార్గంలోని గాయనము. పెద్ద సరస్సులున్నాయి. వాటిలో విష్ణువు యొక్క పెద్ద చిత్రాన్ని చూపిస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరే మొత్తం విశ్వమంతటిపైన రాజ్యం చేశారు. అనేకసార్లు ఓడిపోయారు మరియు గెలుపొందారు. తండ్రి అంటారు, కామం మహాశత్రువు. దానిపై విజయం పొందినట్లయితే మీరు జగజ్జీతులుగా అవుతారు. కావున సంతోషంగా అలా తయారవ్వాలి కదా. గృహస్థ వ్యవహారంలో, ప్రవృత్తి మార్గంలో ఉండండి, కాని కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి. ఇప్పుడు మీరు ముళ్ల నుండి పుష్పాలుగా తయారవుతున్నారు. ఇది ముళ్ల అడవి అని అర్థమవుతుంది. ఒకరినొకరు ఎంతగా విసిగించుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు. మీ అందరిది ఇప్పుడు వానప్రస్థ అవస్థ అని తండ్రి మధురాతి మధురమైన పిల్లలతో అంటున్నారు. చిన్న పెద్ద అందరిది వానప్రస్థ అవస్థే. మీరు వాణి నుండి అతీతంగా వెళ్లేందుకు చదువుకుంటారు కదా. మీకిప్పుడు సద్గురు లభించారు. వారు వానప్రస్థంలోకి మిమ్మల్ని తీసుకువెళ్లే తీరుతారు. ఇది యూనివర్సిటీ. భగవాను వాచా కదా, నేను మీకు రాజయోగాన్ని నేర్పించి రాజులకే రాజుగా తయారు చేస్తాను. ఎవరైతే పూజ్య రాజులుగా ఉండేవారో వారే తిరిగి పూజారి రాజులుగా అవుతారు. కావున తండ్రి అంటారు, పిల్లలు మంచి రీతిలో పురుషార్థం చేయండి. దైవీ గుణాలను ధారణ చేయండి. బాగా తినండి, తాగండి, శ్రీనాథ ద్వారానికి వెళ్తే వెళ్ళండి. అక్కడ నేతితో తయారు చేసిన వస్తువులు చాలా లభిస్తాయి. నేతి బావులే తయారు చేయబడి ఉన్నాయి. అవన్నీ ఎవరు తింటారు? పూజారులు. శ్రీనాథుణ్ణి, జగన్నాథుణ్ణి, ఇరువురి మూర్తులను నల్లగా తయారు చేశారు. జగన్నాథ మందిరంలో దేవతలవి అశుద్ధమైన చిత్రాలున్నాయి. అక్కడ అన్నం పెద్ద పెద్ద అండాలలో వండుతారు. అది ఉడికిన తర్వాత 4 భాగాలుగా అవుతుంది. అక్కడ కేవలం అన్నమే నైవేద్యంగా పెడతారు. ఎందుకంటే ఈ సమయంలో సాధారణంగా ఉన్నారు కదా. ఇటువైపు పేదవారిగా ఉన్నారు, అటువైపు షావుకార్లుగా ఉంటారు. ఇప్పుడెంత పేదవారిగా ఉన్నారో చూడండి. తినడానికి తాగడానికి ఏమీ లభించదు. సత్యుగంలోనైతే అన్నీ ఉంటాయి. తండ్రి కూర్చుని ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. శివబాబా చాలా మధురమైన వారు. వారు నిరాకారుడు. ఆత్మను ప్రేమించడం జరుగుతుంది కదా. ఆత్మనే పిలవడం జరుగుతుంది. శరీరమైతే కాలిపోయింది. వారి ఆత్మను పిలుస్తారు, జ్యోతిని వెలిగిస్తారు. ఎందుకంటే ఆత్మ అంధకారంలో ఉందని భావిస్తారు. ఆత్మ శరీరం లేకుండా ఉంటుంది. అటువంటప్పుడు అంధకారం మొదలైన వాటి విషయం ఎలా ఉంటుంది? అక్కడ ఈ విషయాలుండవు. ఇదంతా భక్తి మార్గము. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తున్నారు. జ్ఞానం చాలా మధురమైనది. ఇక్కడ కళ్ళు తెరుచుకుని వినవలసి ఉంటుంది. తండ్రినైతే చూస్తారు కదా. శివబాబా ఇక్కడ విరాజమానమై ఉన్నారని మీకు తెలిసినప్పుడు మరి కళ్ళు తెరుచుకుని కూర్చోవాలి కదా. అనంతమైన తండ్రిని చూడాలి కదా.
పూర్వము కుమార్తెలు బాబాను చూడగానే ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. పరస్పరంలో కూడా కూర్చుని ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. కళ్ళు మూసుకుని పరిగెడుతూ ఉండేవారు. అది అద్భుతం కదా. తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు. ఒకరినొకరు చూసినప్పుడు నేను సోదరునితో ఆత్మతో మాట్లాడుతున్నాను, సోదరునికి అర్థం చేయిస్తున్నాను అని భావించండి. మీరు అనంతమైన తండ్రి సలహాను పాటించరా? మీరు ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. బాబా అనేక మందికి అర్థం చేయిస్తూ ఉంటారు. కొందరైతే వెంటనే బాబా మేం తప్పకుండా పవిత్రంగా అవుతామని అంటారు. పవిత్రంగా ఉండడం అనేది మంచిది. కుమారి పవిత్రంగా ఉన్నప్పుడు అందరూ ఆమెకు తలవంచి నమస్కరిస్తారు. వివాహం చేసుకున్నట్లయితే ఆమె పూజారిగా అయిపోతుంది. ఆమె అందరికీ తలవంచి నమస్కరించవలసి ఉంటుంది. కావున పవిత్రత మంచిది కదా. పవిత్రత ఉన్నట్లయితే సుఖము, సమృద్ధి ఉంటుంది. అంతా పవిత్రతపైనే ఆధారపడి ఉంది. ఓ పతిత పావన రండి అని పిలుస్తారు కూడా. పావన ప్రపంచంలో రావణుడు ఉండనే ఉండడు. అది ఉన్నదే రామరాజ్యము. అందరూ క్షీరఖండం వలె, పాలు పంచదార వలె కలిసిమెలిసి ఉంటారు. అది ధర్మయుక్తమైన రాజ్యం కావున రావణుడెక్కడి నుండొస్తాడు? రామాయణం మొదలైనవి ఎంత ప్రేమగా కూర్చుని వినిపిస్తారు. ఇదంతా భక్తి. కుమార్తెలు సాక్షాత్కారాలలో నాట్యం చేయడం మొదలుపెడతారు. సత్యం యొక్క నావ గురించైతే గాయనముంది. అది ఊగిసలాడుతుంది కాని మునగదు అని. ఇతర ఏ సత్సంగాలకు వెళ్లేందుకు వద్దని చెప్పరు. ఇక్కడికొద్దామంటే ఎంతగా ఆప్ చేస్తారు. తండ్రి మీకు జ్ఞానాన్ని ఇస్తారు. మీరు బీకేలుగా అవుతారు. బ్రాహ్మణులుగా అయితే తప్పకుండా అవ్వాలి. తండ్రి స్వర్గస్థాపనను చేసేవారు. కావున తప్పకుండా మనం కూడా స్వర్గానికి యజమానులుగా ఉండాలి. మనమిక్కడ నరకంలో ఎందుకు పడి ఉన్నాము? ఇప్పుడు అర్థమవుతుంది. మనం కూడా ఇంతకుముందు పూజారులుగా ఉండేవారము. ఇప్పుడు మళ్ళీ 21 జన్మల కొరకు పూజ్యులుగా అవుతాము. 63 జన్మలు పూజారులుగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ మనం పూజ్యులుగా స్వర్గానికి యజమానులుగా అవుతాము. ఇది నరుని నుండి నారాయణునిగా అయ్యే జ్ఞానము. భగవానువాచ నేను మిమ్మల్ని రాజులకే రాజుగా తయారు చేస్తాను. పతిత రాజులు పావన రాజులకు నమస్కరిస్తారు, వందనం చేస్తారు. ప్రతి మహారాజు యొక్క మహల్లో మందిరం తప్పకుండా ఉంటుంది. ఆ మందిరం కూడా రాధాకృష్ణులది, లేక లక్ష్మీనారాయణులది, లేక సీతారాములది ఉంటుంది. ఈ రోజుల్లోనైతే గణేశుడు, హనుమంతుడు మొదలైన వారి మందిరాలను కూడా తయారు చేస్తూ ఉంటారు. భక్తి మార్గంలో ఎంత అంధవిశ్వాసం ఉంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. తప్పకుండా మేం రాజ్యం చేశాము, ఆ తర్వాత వామ మార్గంలోకి పడిపోయాము. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇది మీ అంతిమ జన్మ. మధురాతి మధురమైన పిల్లలు, మొదట మీరు స్వర్గంలో ఉండేవారు. ఆ తర్వాత కిందకు దిగుతూ దిగుతూ పూర్తిగా నేలపైకి పడిపోయారు. మీరంటారు, మేం చాలా ఉన్నతంగా ఉండేవారము. మళ్లీ తండ్రి మమ్మల్ని ఉన్నతంగా తయారు చేస్తున్నారు. మనం ప్రతి 5000 సంవత్సరాల తర్వాత చదువుతూనే వచ్చాము. దీనినే ప్రపంచ చరిత్ర భౌగోళికాలు రిపీట్ అవ్వడమని అంటారు. బాబా అంటారు, నేను పిల్లలైన మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తాను. పూర్తి విశ్వంపై మీ రాజ్యం ఉంటుంది. బాబా, మీరు ఎటువంటి రాజ్యాన్ని ఇస్తారంటే దానినెవ్వరూ లాక్కోలేరు అని పాటలో కూడా ఉంది కదా. ఇప్పుడైతే ఎన్ని విభజనలున్నాయి. నీటి విషయంలో, భూమి విషయంలో గొడవలు జరుగుతూ ఉంటాయి. తమ తమ ప్రాంతాలను సంభాళించుకుంటూ ఉంటారు. అలా కాపాడుకోకపోతే యువకులు, పిల్లలు రాళ్లు విసరడం మొదలుపెడతారు. ఈ నవయువకులు శక్తిశాలిగా అయ్యి
భారత్ను రక్షిస్తారని వారు భావిస్తారు. ఆ శక్తిని ఇప్పట్నుండే చూపిస్తూ ఉంటారు. ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఇది రావణ రాజ్యం కదా. తండ్రి అంటారు, ఇది ఉన్నదే ఆసురీ సాంప్రదాయము. మీరిప్పుడు దైవీ సాంప్రదాయానికి చెందినవారిగా అవుతున్నారు. దేవతలకు మరియు అసురులకు మధ్యన యుద్ధం ఎలా జరుగుతుంది? మీరైతే డబల్ అహింసకులుగా అవుతారు. దేవతలు డబల్ అహింసకులు. దేవీ దేవతలను డబల్ అహింసకులు అని అనడం జరుగుతుంది. అహింస పరమో దేవీ దేవత ధర్మమని అంటారు. బాబా అర్థం చేయించారు, ఎవరికైనా మాటలతో దుఃఖాన్ని ఇవ్వడం కూడా హింసే. మీరు దేవతలుగా అవుతారు కావున ప్రతి మాటలోనూ రాయల్టీ ఉండాలి. అన్నపానాదులు మొదలైనవి చాలా గొప్పగానూ ఉండకూడదు, చాలా తక్కువ రకంగానూ ఉండకూడదు. ఏకరసంగా ఉండాలి. రాజులు మొదలైన వారు చాలా తక్కువగా మాట్లాడతారు. ప్రజలకు కూడా రాజు అంటే చాలా ప్రేమ ఉంటుంది. కాని ఈ ప్రపంచంలో ఎలా ఉందో చూడండి. ఎన్ని విప్లవాలు జరుగుతున్నాయి. తండ్రి అంటారు, ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందో అప్పుడు నేనొచ్చి విశ్వంలో శాంతిని స్థాపన చేస్తాను. అందరూ కలిసి ఒక్కటిగా అవ్వాలని ప్రభుత్వం కోరుకుంటుంది. అందరూ సోదరులే. కాని ఇది ఒక ఆట కదా. తండ్రి పిల్లలకు చెప్తున్నారు, మీరేమీ చింతించకండి. ధాన్యం విషయంలో ప్రస్తుతం చాలా కష్టమవుతుంది. అక్కడైతే ఎంత ధాన్యం ఉంటుందంటే ధనం వెచ్చించకుండానే ఎంత కావాలంటే అంత లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ దైవీ రాజధానిని స్థాపన చేస్తున్నారు. మనం ఆరోగ్యాన్ని కూడా ఎలా తయారు చేసుకుంటామంటే అక్కడెప్పుడూ ఎటువంటి రోగము ఉండనే ఉండదు. ఇది గ్యారంటీ. క్యారెక్టర్ను కూడా మనం ఈ దేవతల వలె తయారు చేసుకుంటాము. ఎటువంటి మినిస్టర్లు వస్తే వారికి తగినట్లుగా అర్థం చేయించచ్చు. యుక్తిగా అర్థం చేయించాలి. అభిప్రాయాలు రాసే పుస్తకంలో చాలా బాగా రాస్తారు. కాని అరే మీరు కూడా అర్థం చేసుకోండి కదా అని అంటే మాకు తీరిక లేదని అంటారు. మీలాంటి పెద్దవారు ఏదైనా శబ్దాన్ని వ్యాపింపజేస్తే పేదలకు కూడా మేలు జరుగుతుంది అని వారికి చెప్పాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇప్పుడు అందరి తలపైన మృత్యు నిలబడి ఉంది. ఇవాళ రేపు అంటూ అంటూ మృత్యు తినేస్తుంది. మీరు కుంభకర్ణుని వలె అయిపోయారు. ఇతరులకు అర్థం చేయించడంలో పిల్లలకు చాలా సంతోషం కూడా కలుగుతుంది. బాబాయే ఈ చిత్రాలు మొదలైనవి తయారు చేయించారు. దాదాకు ఈ జ్ఞానం ఉండేది కాదు కదా. మీకు వారసత్వం లౌకిక మరియు పారలౌకిక తండ్రుల నుండి లభిస్తుంది. అలౌకిక తండ్రి నుండి వారసత్వం లభించదు. వీరు కేవలం మధ్యవర్తి మాత్రమే. వీరి నుండి వారసత్వం లభించదు. ప్రజాపిత బ్రహ్మను స్మృతి చేయకూడదు. నా ద్వారానైతే మీకేమీ లభించదు. నేను కూడా చదువుకుంటున్నాను. వారసత్వం అనేది ఒకటేమో హద్దులోనిది, మరొకటి అనంతమైన తండ్రి నుండి లభించేది. ప్రజాపిత బ్రహ్మ ఏం వారసత్వం ఇస్తారు? తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. వీరు రథం కదా. రథాన్నైతే స్మృతి చేయకూడదు కదా. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు అనంటారు. తండ్రి కూర్చుని ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మే అంతా చేస్తుంది కదా. ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. సర్పం ఉదాహరణ కూడా ఉంది కదా. భ్రమరము కూడా మీరే. జ్ఞానం యొక్క బోబూ చేయండి. జ్ఞానాన్ని వినిపిస్తూ వినిపిస్తూ మీరు ఎవరినైనా విశ్వానికి యజమానులుగా చేయగలరు. విశ్వానికి యజమానులుగా తయారు చేసే ఈ తండ్రిని ఎందుకు స్మృతి చేయరు? ఇప్పుడు తండ్రి వచ్చారు కావున వారసత్వాన్ని ఎందుకు తీసుకోకూడదు? తీరిక లభించదు అని ఎందుకంటారు? మంచి మంచి పిల్లలైతే ఈ విషయాలను ఒక్క సెకండ్లో అర్థం చేసుకుంటారు. బాబా అర్థం చేయించారు, మనుషులు లక్ష్మిని పూజిస్తారు. ఇప్పుడు లక్ష్మి నుండి ఏం లభిస్తుంది?
మరియు అంబ నుండి ఏం లభిస్తుంది? లక్ష్మి అయితే స్వర్గానికి దేవి, వారి నుండి ధనం కోసం భిక్షం అడుగుతారు. అంబ అయితే విశ్వానికి యజమానిగా తయారు చేస్తారు, వారు అన్ని కోరికలను పూర్తి చేస్తారు. శ్రీమతం ద్వారా అన్ని కోరికలు పూర్తవుతాయి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఈ కర్మేంద్రియాలతో ఎటువంటి పొరపాటు జరగకూడదు. దీనికోసం నేను ఆత్మను అనే స్మృతిని పక్కా చేసుకోవాలి. శరీరాన్ని చూడకూడదు, ఒక్క తండ్రి వైపే అటెన్షన్ ఉంచాలి. రెండవ పాయింట్, ఇప్పుడు మీది వానప్రస్థావస్థ, అందుకే వాణి నుండి అతీతంగా వెళ్లే పురుషార్థం చేయాలి. పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. సత్యమనే నావ ఊగిసలాడుతుంది కాని మునగదు అని బుద్ధిలో ఉండాలి. అందుకే విఘ్నాలకు భయపడకూడదు. వరదానము. డ్రామా జ్ఞానంతో అచల స్థితిని తయారు చేసుకునే ప్రకృతి మరియు మాయాజీత్ భవ. ప్రకృతి మరియు మాయ ద్వారా ఎటువంటి పరీక్ష వచ్చినా కాని కొద్దిగా కూడా అలజడి కలగకూడదు. ఇదేమిటి, ఇదెందుకు అన్న ప్రశ్నలు తలెత్తినా, కొద్దిగా ఏ సమస్య అయినా దాడి చేసేదిగా అయిపోయినా ఫెయిల్ అయిపోతారు. అందుకే ఏం జరిగినా కాని లోపల నుండి ఈ ధ్వని వెలువడాలి, వాహ్ మధురమైన డ్రామా వాహ్. అయ్యో ఏమైంది అన్న సంకల్పం కూడా రాకూడదు. ఎటువంటి స్థితి ఉండాలంటే సంకల్పంలో కూడా ఎటువంటి అలజడి కలగకూడదు. సదా అచలమైన స్థిరమైన స్థితి ఉండాలి. అప్పుడు ప్రకృతి జీత్ మరియు మాయాజీత్ అన్న వరదానము లభిస్తుంది. స్లోగన్. శుభవార్తను వినిపించి సంతోషాన్ని కలిగించడమే అన్నింటికన్నా శ్రేష్టమైన కర్తవ్యము. అవ్యక్త ప్రేరణలు. ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి. మహారథుల పురుషార్థం ఇప్పుడు విశేషంగా ఈ అభ్యాసానికి చెందిందిగానే ఉంది. ఇప్పుడిప్పుడే కర్మయోగి, ఇప్పుడిప్పుడే కర్మాతీత స్థితి. పాత ప్రపంచంలో పాత అంతిమ శరీరానికి సంబంధించిన ఏ రకమైన వ్యాధి అయినా తమ శ్రేష్ఠ స్థితిని అలజడిలోకి తీసుకురాకూడదు. స్వచింతన, జ్ఞానచింతన, శుభచింతకులుగా అయ్యే చింతనే నడవాలి. అప్పుడు కర్మాతీత స్థితి అని అంటారు. ఓం శాంతి.